అవే అబద్ధాలు వల్ల వేశారు. కల్తీ జరిగిన నెయ్యితో చేసిన లడ్డూల గురించి చెప్పకుండా రిజెక్ట్ చేసిన ట్యాంకర్ల గురించి చెప్పి తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసి తప్పులో కాలేశారు. చాలా రోజుల తర్వాత తాను 4 గోడల మధ్య బైబిల్ చదువుతానని అంగీకరించారు. తిరుమల శ్రీవారి వద్దకు వెళ్లి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ పిడివాదనకు తెరలేపారు. తిరుమల లడ్డూ వివాదంపై మాజీ సీఎం జగన్ మరోసారి మీడియా ముందుకు వచ్చి అబద్దాలను అతికినట్లుగా చెప్పి అవే నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేసే క్రమంలో మరోసారి కాలేశారు. ఈ ఏడాది మార్చిలో తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి సరఫరా చేసేందుకు టెండర్లు పిలిచారు. ఇందులో L1 గా వచ్చిన AR ఫుడ్స్ జూన్ 6వ తేదీకి ముందు 4 ట్యాంకర్ల నెయ్యిని సరఫరా చేసింది. ఈ నెయ్యితో తయారు అయిన లడ్డూల నాణ్యతలో తేడా ఉందని భక్తులు ఫిర్యాదు చేయడంతో టీటీడీ జూన్ 6, 12వ తేదీన వచ్చిన 4 ట్యాంకర్లలో నెయ్యిని తిరస్కరించింది. ఈ నెయ్యి శాంపిల్స్ ను గుజరాత్ లోని NDDB ల్యాబ్ కు పంపించింది. AR ఫుడ్స్ సరఫరా చేసే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని ల్యాబ్ నిర్ధారించింది. దీంతో AR ఫుడ్స్ కు టీటీడీ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. షోకాజ్ నోటీసులపై AR ఫుడ్స్ రిప్లై ఇచ్చిన తర్వాత తప్పు ఒప్పుకోకపోవడంతో కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. జూన్ 6వ తేదీకి ముందు AR ఫుడ్స్ పంపించిన 4 ట్యాంకర్ల నెయ్యితో తయారు అయిన లడ్డూల్లో నాణ్యత లోపించిందని పదే పదే చెబుతుండగా ఆ విషయాన్ని కన్వీనియంట్ గా వదిలేసి తిరస్కరించిన ట్యాంకర్ల గురించి చెప్పి తనపై వచ్చిన నిందను తుడుచుకునే ప్రయత్నం చేశారు జగన్. అంతేకాదు ఎప్పటి నుంచో వస్తున్న నిబంధనలనే వైసీపీ హయాంలో పాటించామని చెబుతున్న జగన్ టెండర్ నిబంధనలను ఎందుకు సడలించారో చెప్పాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కంపెనీ టర్నోవర్ 300 కోట్ల రూపాయలు ఉండాలని నిబంధన ఉండగా దానిని 150 కోట్ల రూపాయలకు ఎందుకు తగ్గించారని స్వామివారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. టెండర్ నిబంధనలు సడలించి టీటీడీ బోర్డులోని 2 సభ్యులు తిరుమలలో గత 5 ఏళ్ల పాటు రింగ్ లీడర్ గా ఉన్న అధికారి జోక్యంతో నిబంధనలు సడలించారనే అంశం అందరికీ తెలిసినప్పటికీ జగన్ మాత్రం తాము అవే నిబంధనలు పాటించామని చెప్పడంతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. టెండర్ నిబంధనలో మొత్తం 18 క్లాజులను మార్చివేయడమే కాకుండా తమకు అనుకూలమైన వారికి టెండర్ ఇచ్చేందుకు సడలించిన విషయం వాస్తవం కాదా అని హిందూ ధార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇక వీటితో పాటు టీటీడీ ఈవో శ్యామలరావు సీఎం చంద్రబాబు వెల్లడించే నాటికి NDDB నివేదిక అందరి వద్ద ఉంది. అది టీటీడీ అధికారులకు అందే వరకు మాత్రమే రహస్యమని ఆ తర్వాత అందరికీ అందుబాటులో ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇక తిరుమల శ్రీవారి దర్శనానికి జగన్ వెళ్లేటప్పుడు డిక్లరేషన్ ఇచ్చి వెళ్లాలని హిందూ సంఘాలు చెప్పడంతో ఈ వ్యవహారం జగన్ కు గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది. దీంతో డిక్లరేషన్ వ్యవహారంలో తనను తాను డిఫెండ్ చేసుకునేందుకు తెగ తాపాత్రయపడ్డారు. తన తండ్రి వైఎస్ఆర్ సీఎం గా ఉన్న సమయంలో పట్టు వస్త్రాలిచ్చారని తాను పాదయాత్ర చేసిన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లు చెప్పి అసలు విషయాన్ని వదిలేశారు. పైగా మతమేంటో చెప్పకపోతే ఆలయంలోకి రానివ్వరా అంటూ ప్రశ్నించారు. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నాం. సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇదే అయితే ఇక దళితుల పరిస్థితి ఏమిటి? గుళ్ళలో పోగలుగుతారా? పోయే పరిస్థితి ఉందా? పోనిస్తారా? రాణిస్తారా? ఏం చేస్తా ఉండు? నిజంగా రాజకీయాలలో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్భాగ్యమో. తిరుమలలో అన్య మతస్థులు శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1990లో తీసుకువచ్చిన చట్ట సవరణ అనంతరం అప్పటి ప్రభుత్వం జీవో నెంబర్ 311ను విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం శ్రీవారిని అన్య మతస్థులు దర్శనం చేసుకోవాలంటే తప్పనిసరిగా తాను స్వామివారి పట్ల విశ్వాసం కలిగి ఉన్నానని డిక్లరేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిబంధన విధించింది. జగన్ సీఎం గా ఉన్న సమయంలో ఆయన నియమించిన పాలక మండలి ఉంటే సీఎం ను డిక్లరేషన్ అడిగే ధైర్యం అక్కడి అధికారులకు ఉంటుందా అని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. తన నాన్న వెళ్లాడు కాబట్టి తనని వెళ్లనివ్వాలని కోరడం వెనుక కారణమేంటని నిలదీస్తున్నారు. తాను 4 గోడల మధ్య బైబుల్ చదువుతానని ఇతర మతాలను గౌరవిస్తానని చెప్పడమే కాకుండా
తన మతం మానవత్వం అని సినిమా డైలాగ్ వల్లేశారని పీఠాధిపతులు మఠాధిపతులు మండిపడుతున్నారు. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది?